రాష్ట్రానికి మంచి రోజులు రానున్నాయని, రానున్న ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు సీఎం కావడం ఖాయమని, వచ్చేవన్నీ మంచి రోజులేనని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. టీడీపీ జనసేన కూటమికి విజయం చేకూర్చడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. స్థానిక 43వ డివిజన్లో మాజీ కార్పొరేటర్ కంటిపూడి పద్మావతి, టీడీపీ నగర కమిటీ కార్యనిర్వాహక కార్యదర్శి కంటిపూడి శ్రీనివాస్ ఆధ్వర్యంలో నగర కమిటీ అధ్యక్షులు రెడ్డి మణేశ్వరరావు పర్యవేక్షణలో ఆదిరెడ్డి వాసు, రాష్ట్ర కార్యదర్శి కాశీ నవీన్ కుమార్తో కలిసి భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమం నిర్వహించారు. డివిజన్లోని ఇంటింటికి వెళ్లి సూపర్ 6 మేనిఫెస్టోతో పాటు జగన్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అవలంబించిన ప్రజా వ్యతిరేక విధానాలపై ముద్రించిన కరపత్రాలను పంపిణీ చేశారు. ఆదిరెడ్డి శ్రీనివాస్ కంటిపూడి మాట్లాడుతూ 2019 నుంచి జగన్ రూపంలో రాష్ట్రానికి దాపరించిందని, రాష్ట్రం అన్ని రకాలుగా నాశనమైపోయిందన్నారు. రాష్ట్రం మళ్లీ అభివృద్ధి చెందాలి అంటే చంద్రన్న మళ్లీ సీఎం కావాలన్నారు. చంద్రబాబు పాలనకు ఇప్పుడున్న వైసీపీ పాలనకు తేడాలు గమనించాలని ప్రజలను కోరారు. స్థానికంగా నెలకొన్న సమస్యలను తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే పరిష్కారం చూపిస్తామన్నారు. స్థానిక ప్రజాప్రతినిధి అత్యుత్సాహం కారణంగా చేపడుతున్న అనాలోచిత పనుల వల్ల ప్రజలంతా చాలా ఇబ్బంది పడుతున్నారని, ఆ సమస్యలకు చెక్ పెడతామన్నారు. రానున్న ఎన్నికల్లో భారీ మెజారిటీతో టీడీపీని గెలిపించాలని కోరారు. టీడీపీ నగర ప్రధాన కార్యదర్శి బుడ్డిగరాధ, ఉపాధ్యక్షులు పులూరి జానకి రామయ్య, పార్టీ రాష్ట్ర నాయకులు, మాజీ కార్పొరేటర్లు పాల్గొన్నారు. భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమం కంటిపూడి శ్రీనివాస్ గారు, నగర కమిటీ సభ్యులు, అలాగే మాజీ కార్పొరేటర్ గారు కంటిపూడి పద్మావతి గారు, 43వ వార్డు కమిటీ సభ్యులు, చాలా సీనియారిటీ కలిగిన వాళ్ళందరూ కూడా ఉన్నారు. వాళ్ళందరి యొక్క పర్యవేక్షణలోని నగర కమిటీ నాయకులు అందరం కలిపి ఇంటింటికి తిరుగుతూ ఉన్నాం. విశేషమైన స్పందన మేము చెప్తానే ఉన్నాం. పండగ అయిన తర్వాత ప్రజల్లో చాలా మార్పు వస్తుంది. ఇబ్బందులు పడతా ఉన్నవారు పండగ అయిన తర్వాత ఇబ్బందులు రెట్టింపు అవుతాయి అని చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగా ఈ రోజున ప్రజలందరూ కూడా చెప్పేది ఒకటే, మార్పు రావాలి. ఈ ఆర్థికపరమైన సమస్యలను భరించలేకపోతా ఉన్నాం, వ్యవస్థలు బాగాలేదు. ఇవన్నీ మార్పు రావాలి అని అంటే తెలుగుదేశం జనసేన పార్టీ అధికారంలో వస్తేనే మా సమస్యలు తీరుతాయని ఒక భావనలో పెద్దవాళ్ళు మొదలుకొని పిల్లలు కూడా చెప్పేది ఇదే. కాబట్టి వైసీపీ వాళ్ళు ఇంకా గమనించి ఆ 175 వైనాట్ ప్రగల్భాలు పలకడాలు తగ్గించుకొని కనీసం డిపాజిట్లు రావడానికైనా ప్రయత్నాలు చేసుకుంటే మంచిదన్నది మా సూచన. ఈరోజు వైసీపీ పరిపాలన ఎంత సోదరి మండలందరూ కూడా ఎంత బాధపడుతున్నారో ప్రతి క్షణం మాకు తెలుసు. ఆ బాధ నుంచి విముక్తి చేయాలి అందరికీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో ఇలాగా మన ఆదిరెడ్డి శ్రీనివాస్ గారిని మేమందరం కూడా గెలిపించుకొని మళ్ళీ మా వార్డు, మా రాజమండ్రి అంతా కూడా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ వార్డులో దిగడం మొదలైంది.